ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా 1వ తారీఖున పడతాయా 15వ తారీఖున పడతాయా 1 నెలకి పడతాయా 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మెంగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని తెలుసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్లోని టీఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాశ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం టీఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష, 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. మరి డబ్బులు 3వ నెల 3వ తేదీని వచ్చిందట, 4వ నెల 4వ తేదీని 5వ నెల 5వ తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ సిక్స్ పథకాలకి అధ్యక్ష సూపర్ సిక్స్ ఎల్ఓపి గారు అమ్మా అధ్యక్ష మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు మంత్రి సమయం ఇచ్చారు.